సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే వాళ్ళ క్యాడర్తో మమేకమయ్యి సమావేశమయ్యి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బంతిని మనం నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? అది చేయలేడు. ఇప్పుడు మీరు కష్టం చేయాలి, అలవాటు పడి చేస్తారు. నేను కష్టం చేయాలి, ఆ పని ఆయన చేయలేదు. విశ్వాసం ఎప్పుడో కోల్పోయాడు. మూడు ప్రజావిధి కోల్చడం ఒకటి, నెక్స్ట్ ఈ కొంచెం మాట్లాడి ముందుకు వచ్చాను తెలుసు, లోపలేయటం గొడవలు, తన్నుకోటి తినుకోటి, ఈ ఫ్యాక్షన్ ఇప్పుడు తయారై. ఇప్పుడు నేను కానీ నన్ను ఇప్పటికే ఇంటికి వచ్చి ఉంటాను లోపల వేసేదానికి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే ఇప్పుడు అన్నీ ఆలోచన నేనే అభిమానంతో పార్టీ గురించి మాట్లాడాను. నీకు 4 బిడ్డలు ఉన్నారు బాబు, చదువుకో, వాళ్ళకి ఉద్యోగం చూపించాలి కదా, ఫ్యాక్టరీలోకి రావాలి కదా. 3 రాజధానులు అన్నారు, ఇది ఎంతవరకు సమస్య అండి? 3 రాజధానులు, ఒక రాజధాని కూడా లేకుండా ఆఫ్ చేశారు. ముందు పోలవరం పూర్తయితే మన ఆంధ్ర మొత్తం సస్యశ్యామలం అన్నమాట. అది ఆగిపోయా. ఇప్పుడు సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తాం అన్నారు. అలా ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తే కొంచెం లేట్ అవుతాము. కాకపోతే ఆయన పెట్టిన పథకాలు ఉచిత బస్సు అన్నారు, అది కొంచెం సాధ్యమేది కాదు. ఇంకా బాగానే చేస్తున్నాడు. మాకైతే ఏ రాయితీ లేదు, ఏదో ఉద్యోగం పేరు ఉందని. ఇది మనకి ప్రజలు మంచిగా మనకు జరిగినట్టు. మనకి అమరావతి కనుక పూర్తయితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉండిపోతుంది? సస్యశ్యామలంగా ఉంటుంది. రైతు బాగుంటే మనం బాగుంటాం. రైతు బాగుంటుంది, మార్కెట్లో సరుకులు వస్తాం. మనం బాగుంటే మన కుటుంబం వాడితే అంతా బాగుంటుంది. ఓకే.